ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన క్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తాను. బాగున్నారా అమ్మ? అందరూ ఎలా ఉన్నారు? దేవునికి మహిమ కలుగును గాక. అందరు బాగున్నారా? ఆరోగ్యం బాగుందా? శ్రమలని బాధపడుతున్నావా? శోధకుడని బాధపడుతున్నావా? ఏం బాధపడకు, అవన్నీ మనకు అలవాటే. అన్నీ మనకు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఇవన్నీ మనం అనుభవిస్తేనే కదమ్మా మనం ఒక మంచి దారికి వచ్చేది, మనలో ఉన్న లోపాలు తెలుసుకునేది. నిజంగా దేవుని బిడ్డలారా, ఇలాంటి లోపాలలో ప్రభు మనకు నిత్యం తోడుగా ఉంటూ నడిపిస్తాడు. ఆయన కృపలో మనలను లేవనెత్తి బలపరుస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము 128వ దావీదు కీర్తన 2వ అధ్యాయాన్ని చదువుతున్నాను. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. చక్కటి మాట, మేలు కదా. ఈరోజు దేవుడు మన జీవితంలో మేలు చేయాలంటే ఏం చేయాలంటే ఆయన చెప్తున్నాడు, నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవించదు. నిజంగా మన కష్టార్జితమును, మనం పడుతున్న కష్టము నిజమే. ఎవరి కోసం ఈ కష్టపడుతున్నావు? చాలామంది అక్క నేను ఎంత కష్టపడుతున్నానో, అమ్మ నేను ఎంత కష్టపడుతున్నానో ఇంటి వాళ్ళకి తెలియట్లేదు, బయట వాళ్ళకి తెలియట్లేదు అంటున్నారు కదా. నిజమే. దేవుడు అందుకున్నాడు నీ కష్టార్జితాన్ని ఒకరోజు తినే ఆశీర్వాదము నీకు ఇస్తాడు దేవుడు. చాలామంది అంటారు ఎంత కష్టం చేస్తే ఏముందక్క, సిల్లె సంచులేసినట్టుగా అయిపోతుంది, నేను కష్టపడుతున్నాను కానీ అది ఎటుపోతుందో తెలియట్లేదు, అసలు ఆ కష్టార్జితం ఎటు వెళ్ళిపోతుందో తెలియట్లేదు అంటున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. అనుభవించే రోజు ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడిస్తానని చెప్తూ, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. ఎప్పటికీ మనం కీడే చూడం, ఎప్పటికీ మనము శోధనలోనే ఉండం, ఎప్పటికీ మనము అపాయంలోనే ఉండము, ఎప్పటికీ మనం ఎందుకు ఒక ఆయన అంటున్నాడు, అమ్మో నేను బాగా కష్టపడతాడు, బాగా పనిచేస్తాను, 3 నెలలు నేను బయటికి వెళ్ళలేదక్క, 3 నెలలు నేను ఇంకా అసలు మంచం దిగలేదు, 3 నెలలు నాకు అనారోగ్యం, కానీ నేను బాధపడ్డాను, ఎందుకు దేవా నేను ఇంత కష్టపడి నాకు ఇలాంటి కష్టాలని నాతో చెప్తున్నాడు. నిజమే. ఒక్కొక్కసారి మనల్ని 2 నెలలు పడుకోబెడతాడు, 3 నెలలు పడుకోబెడతాడు. తర్వాత ఎంత కష్టపడినా కూడా ఒక్కొక్కసారి మనకెందుకు ఇది వచ్చింది అనుకుంటాం. కానీ అది దేవుని అనుమతి లేకుండా ఏది మన జీవితంలో రాదు. ఎవరైనా ఒకవేళ ఇలా అనుకుంటున్నట్టయితే తప్పకుండా దేవుడు నీవు ధన్యుడుగా ఎంచబడతావు, నీకు మేలే కలుగుతుంది కానీ కీడు కలగదు. దేవునికి స్తోత్రం. నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. ఎప్పుడు మేలును దాయడానికి, మేలు చేయడానికే చూస్తాడు కానీ దేవుడు కీడు చేయడానికి చూడడు కదమ్మ. అందుకని మనందరము కూడా దేవుని వైపు చూస్తూ ఒక దినమున నీ కష్టార్జితాన్ని అనుభవించే రోజు, నీ కష్టార్జితాన్ని తినే రోజు, నీ కష్టార్జితాన్ని నీవు ఏంటంట నెమ్మది కలిగే రోజు ప్రభు అతి త్వరలోనే నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు తప్పకుండా నీ కార్యాన్ని ఏదో ఒకటి మేలే చేస్తాడు, కీడైతే నీకు చేయడు. నువ్వు ధన్యుడవు, నీకు మేలే కలుగుతుంది. నువ్వు ధన్యురాలవు, నీకు మేలు కలుగుతుంది. నీ ప్రార్థన, నీ కన్నీరు, నీ విజ్ఞాపన సమస్తమున్న దేవుడు నీ కొరకు సిద్ధపరిచి దాచి కాచి ఉంచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అటువంటి కృప ఈ ఉదయ కాలమున దేవుడు నీకు అందరికీ మనకి అనుగ్రహించినగాక. ఏమ్మా బాధపడుతున్నావా? అయ్యా బాధపడుతున్నావా? నీ కష్టార్జితం తినలేకపోతున్నాను ప్రభా, అప్పులు పాలైపోయాను ప్రభా, లేకపోతే నా పిల్లలు తినలేకపోతున్నారు ప్రభా, అప్పులు పాలైన బాధపడుతున్నావా? తప్పకుండా నీ అప్పులను, నీ సమస్యలను తీర్చే రోజు ఒకటి తప్పకుండా ప్రభు నీ కొరకు దేవుడు దాచి ఉంచాడు. దాన్ని అనుభవించబోతున్నావు. ఆమెన్ చెప్పు. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. కుడి చేతిని పైకి ఎత్తండి. మీకేమన్నా అప్పులు ఉన్నాయా? బాధపడుతున్నావా? లేదంటే అనారోగ్యంతో బాధపడుతున్నావా? అనారోగ్యం స్థలంలో చేయి పెట్టుకో, ఖచ్చితంగా నీకు ఈరోజు దేవుడు స్వస్థత ఇస్తాడు. ప్రార్థన చేస్తాను. నా పరిశుద్ధుడా, ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని అప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో వారి అప్పులన్నీ నాయన తీసివేసి మేలుకరంగా మార్చమని ప్రార్థిస్తున్నా. అలాగే ఎక్కడైతే అనారోగ్యంతో చేపెట్టుకున్నారో ప్రభా, వారి అనారోగ్యంలో యేసు నామములో బంధిస్తూ ప్రభా తండ్రి వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దీవించమని
వాళ్ళ పిల్లల్ని వారిని ఈ రోజంతా కృపాక్షేమములతో నింపి నడిపించమని యేసునామమున అడుగుచున్నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు ఈ రోజంతా మీకు తోడైండును గాక.